ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే గవర్నమెంట్ వేకెన్సీ అన్నమాట ఇది రావడం జరిగింది. ది ఇంటెలిజెన్స్ బ్యూరో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 4987 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే భారతదేశం అంతటా కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 17 వరకు కూడా మనకి ఎండ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆగస్టు 17 లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. సో ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025 యొక్క అవలోకనం వచ్చేసరికి ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ గా మీ యొక్క పాత్ర అనేది పోషించాలన్నమాట. గ్రూప్ సి కింద నాన్ గెజిటెడ్ పోస్ట్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో నిఘా సేకరణ మరియు మద్దతు విధులు ఉంటాయి. అలాగే ఈ ఉద్యోగానికి అప్రమత్తత, శారీరక దృఢత్వం మరియు వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి సంసిద్ధత అవసరం అన్నమాట. ఈ పోస్టు అద్భుతమైన కెరీర్ స్థిరత్వం మరియు బహుళ కేంద్ర ప్రభుత్వ భత్యాలతో మంచి జీతం స్కేల్ను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ముఖ్యాంశాలు వచ్చేసరికి నియామక అధికారం ఇంటెలిజెన్స్ బ్యూరో హోంమంత్రిత్వ శాఖ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ పేరు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 4987 అయితే ఉన్నాయి. ఉద్యోగ రకం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనమాట. అలాగే పోస్టింగ్ తాను వచ్చేసరికి పాన్ ఇండియా స్థాయిలో ఇదైతే తీయడం జరిగింది ఎస్ఐబి ప్రకారంగా. సో ఎంచుకున్న ఎస్ఐబి ప్రకారంగా ఈ యొక్క పోస్ట్ అనేది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మెయిన్ కంప్యూటర్లో మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అడుగుతారు కాబట్టి కంపల్సరీగా కంప్యూటర్లో మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. వెబ్సైట్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి మనకి ప్రకటన విడుదల తేదీ వచ్చేసరికి జూలై 20, 2025 విడుదల చేయడం జరిగింది. వివరణాత్మక నోటిఫికేషన్ ప్రచురణ వచ్చేసరికి జూలై 27, 2025. అలాగే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసరికి జూలై 28 స్టార్ట్ అయింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి 17 ఆగస్టున మీకైతే ఎండ్ డేట్ అనేది ఉంటుందన్నమాట. ఫీజు వివరాలు చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 17వ తారీఖు వరకు మాత్రమే. ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 20 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డు విడుదల వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో ఉంటుందన్నమాట. తేదీ అనేది ఇవ్వలేదు. అక్టోబర్లో టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. నవంబర్లో టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా మీకు ఉంటుందన్నమాట. ఖాళీ వివరాలు చూసుకుంటే ఇక్కడ అగర్తలు, అహ్మదాబాదు, ఐజ్వాల్, అంస్తపూర్, అలాగే బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, అలాగే చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, కాంగ్జాన్, అలాగే గెహతి, హైదరాబాదు, ఇంపాల్, ఏటానగర్, జైపూర్, జమ్మూ, కాలింపాంగ్, కోహిమా, కోల్కతా, అలాగే లేహు, లక్నో, మీరట్, ముంబై, నాగపూర్, పనాజీ, పాట్నా, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, సిలిగురి, శ్రీనగర్, త్రివేంద్రం, వారణాసి, విజయవాడ. సో ఈ విధంగా అయితే మనకి ఉన్నాయన్నమాట. సో వేకెన్సీ వచ్చేసరికి ఇక్కడైతే హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ అనమాట. తెలుగు వాళ్ళు కావాలన్నమాట. వాళ్ళకి 117 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే హిందీ వచ్చిన వారైతే ఢిల్లీకి అప్లై చేసుకోవచ్చు. 1124 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే అహ్మదాబాద్ వచ్చేసరికి గుజరాతీ మరియు కచ్చి అనమాట. 53 తెలుగు అనేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే విజయవాడకు కూడా తెలుగు వచ్చిన వాళ్ళు కావాలి. త్రివేంద్రంకి మలయాళం వచ్చిన వాళ్ళు కావాలన్నమాట. సో అక్కడ త్రివేంద్రంలో కూడా మీకు 334 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్. అలాగే రాయ్పూర్లో కూడా గోండి, హల్బీ మరియు తెలుగు వచ్చిన వాళ్ళు కావాలి. సో దీనికైతే 164 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఇది మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. సో అర్హత ప్రమాణాలు వచ్చేసరికి మీరైతే కనీస అర్హత ప్రమాణాలను నెరవేర్చారని
గుర్తుంచుకోవాలి. అలాగే ఆ నోటిఫికేషన్ ఆధారంగా విద్యా అర్హత ఉంటుందన్నమాట. 10వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా మీరు కలిగి ఉంటే తప్పనిసరి అనేసి చెప్పడం జరుగుతుంది. వయో పరిమితి వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే వయో సడలింపు వచ్చేసరికి SC ST 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. అలాగే 5 సంవత్సరాలు అంటే ఏజ్ రిలాక్సెన్స్ అనమాట ఇది. సో ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులు అయితే 40 సంవత్సరాల వరకు ఉంటుంది. వితంతువులు విడాకులు తీసుకున్న మహిళలు అయితే 35 సంవత్సరాల వరకు ఉంటుంది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 40 సంవత్సరాలు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాల వరకు వర్తించే వర్గాలకి ఏదైనా ఉంటే అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరైతే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పే స్థాయి వచ్చేసరికి లెవెల్ 3 కింద ఇవ్వడం జరుగుతుంది. మూల వేతనం వచ్చేసరికి మీకు 21,700 నుంచి 69,100 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. చేతి జీతం అయితే మీకు 30,000 నుండి 35,000 వరకు సుమారుగా వస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేక భద్రత భత్యం వచ్చేసరికి ప్రాథమిక వేతనంలో 20% అనేది వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. సో అదే పిఎఫ్ కింద ఉంటుంది. సో డిఏ ఉంటుంది, అలాగే డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఉంటుంది, ఇంటద్దే HRA ఉంటుంది, టీఏ ఉంటుంది, అలాగే మీకు సెలవు దినాల్లో నిర్వహించే విధులను కూడా నగదు పరిహారం కూడా వర్తిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. గరిష్టంగా 30 రోజులు ఉంటాయి సెలవులు, అది కూడా సంవత్సరానికి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి టైర్ 1 ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది ఆబ్జెక్ట్ టైప్ లో పరీక్ష అనమాట. సో టైర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనమాట. ఇది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. పరీక్ష విధానం అనేది మీకు ఆల్రెడీ టైర్ 1 టైర్ 2 అలాగే ఆన్లైన్ విధంగా ఈ విధంగా అంటే ఇంటర్వ్యూ చేసి లాస్ట్ వన్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 వచ్చేసరికి మోడ్ ఆన్లైన్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. వ్యవధి వచ్చేసరికి 1 గంట, అలాగే మొత్తం ప్రశ్నలు 100 ఉంటాయి, మొత్తం మార్కులు కూడా 100 ఉంటాయి. నెగిటివ్ మార్కులు వచ్చేసరికి ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు అయితే కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది తప్పు రాస్తేనే. ఓకేనా. విభాగం వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ 40% ఉంటాయి, 40 మార్కులు. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనమాట 20% ఉంటాయి, 20 మార్కులు. లాజికల్ రీజనింగ్ అనమాట 20% ఉంటాయి, 20 మార్కులు. ఆంగ్ల భాష 20% ఉంటాయి, 20 మార్కులు. మొత్తం కలిపి 100% ఉంటాయి, 100 మార్కులు అనమాట. సో ఒక్కొక్క క్వశ్చన్కి తప్పు అయితే 0.25 అనేది కట్ అవుతుంది. టైర్ 2 వచ్చేసరికి మీకు ఇదంతా కూడా టైర్ 1 అనమాట. సో ఇది టైర్ 2 వచ్చేసరికి చాలా మంది అభ్యర్థులకు ఇందులో పేరా రాయడము, అలాగే గ్రహణ శక్తి లేదా స్థానిక భాష అనువాదం అనేది ఉంటుంది. మొత్తం మార్కులు 50 మార్కులు అనేవి ఉంటాయి. ప్రకృతిల అర్హత అనేది సాధించాలి. సిలబస్ 2023 పరీక్ష ఆధారంగా జరుగుతుంది అనమాట. అది కూడా 10వ తరగతి ఉత్తీర్ణ యొక్క క్లిష్టత స్థాయికి అనుగుణంగా ఉంటే వీళ్ళైతే పెడతారనమాట. సాధారణ అవగాహన వచ్చేసరికి సమకాలీన అంశాలు, భారతీయ చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు, అలాగే భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పుస్తకాలు మరియు రచయితలు, అలాగే ప్రభుత్వ పథకాలు అనేవి మీరు చెక్ చేసుకోవాలి. కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది సంఖ్యా వ్యవస్థ, అలాగే సరళీకరణ, శాతాలు, సమయం మరియు పని, వేగం, సమయం మరియు దూరం, అలాగే లాభం మరియు నష్టం, డేటా వివరణ అనేది మీరు చూసుకోవాలి. లాజికల్ రీజనింగ్ అనమాట సారూప్యత, అలాగే కోడింగ్, డీకోడింగ్, అలాగే రక్త సంబంధాలు, అలాగే శిలోజీలం, అలాగే దిశానిర్దేశం, వెన్ రేఖ చిత్రాలు, పజిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆంగ్ల భాషకు వచ్చేసరికి పఠన గ్రహణ శక్తి, అలాగే ఎర్రర్ స్పాటింగ్, అలాగే పర్యాయ పదాలు, అలాగే వ్యతిరేక పదాలు, అలాగే ఖాళీలను పూరించడం రావాలి. వాక్య పునర్వ్యవస్థీకరణ అనేది తెలిసి ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది నేను వివరించడం జరుగుతుంది. దీనికైతే ఫీజు అనేది ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. సో ఆ యొక్క ఫీజు అనేది మీరు ఆన్లైన్ ద్వారా లేదా యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ ద్వారా కానీ మీరైతే ఫీజు అనేది చెల్లించుకోవచ్చు అనమాట. సో ఇది నోటిఫికేషన్. సో ఇది ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన
డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గవర్నమెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఈ స్టెప్స్ అనేవి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మీరు తెలుసుకుంటే ఈజీగా అప్లై చేయడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడైతే టు అప్లై ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫాలో దీస్ స్టెప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో కొంచెం అయితే లెంత్ అనేది అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. స్టెప్ 1 వచ్చేసరికి ఫైండ్ ద జాబ్ ఓపెనింగ్. సో ఏ గవర్నమెంట్ ద్వారా మీకు జాబ్ ఓపెనింగ్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలి. సో లుక్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్ ఓపెనింగ్స్ on official website like SSC, UPSC or state government websites. You can also check the portals like link availability, government vacancy info or government jobs allot in for ద లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో మీరైతే ఈ యొక్క లింక్స్ ద్వారా మీరైతే లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఓపెనింగ్ అనేది ఏంటనేది మీరైతే కనిపెట్టాలన్నమాట. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి చెక్ ఎలిజిబిలిటీ సెటరియా. సో ఈ యొక్క జాబ్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్గా ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్లో మీకైతే కనిపిస్తాయి. కాబట్టి సో మీరైతే క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ అనేవి కంపల్సరీగా తెలుసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి స్టెప్ 3 వచ్చేసరికి రిజిస్టర్ అండ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. సో మీరైతే క్రియేట్ అన్ అకౌంట్ ఆన్ ద ఒఫీషియల్ వెబ్సైట్. ఒఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఐడి ప్రూఫ్, ఫోటో అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరైతే మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది అలాగే డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అడిగారో అవి మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా సేమ్ అన్నమాట, ఓకేనా. సో స్టెప్ 4 వచ్చేసరికి పే ద అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు అనేది మీరైతే ఆన్లైన్ త్రూ యూపీఐ ద్వారా కూడా చెల్లించవచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కూడా చెల్లించవచ్చు అనమాట. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. యూపీఐ ద్వారా అయితే మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేకపోతే యూపీఐ ద్వారా మీరు డైరెక్ట్గా చెల్లించవచ్చు ఆన్లైన్ పేమెంట్ అనేది, ఓకేనా. స్టెప్ 5 వచ్చేసరికి సబ్మిట్ అండ్ వెరిఫై. సో మీరైతే డబుల్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఏవైనా ఎర్రర్స్ కానీ ఉంటే వాటిని మళ్ళీ రీచెకింగ్ చేసుకొని ఎర్రర్స్ ఉంటే వాటిని తీసేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మళ్ళీ కరెక్ట్గా ఇచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే ఒకసారి 2-3 సార్లు చెక్ చేసుకున్నా పర్వాలేదు ఫైనల్గా సబ్మిట్ చేసినప్పుడు, ఓకేనా. సో మొత్తం వెరిఫై చేసుకొని అప్పుడు ఫైనల్గా మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట, ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్. సో మీరైతే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆర్ అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైతే గవర్నమెంట్ ద్వారా మనకి ఐడి కార్డ్స్ అనేవి ఉన్నాయో, అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడి అలాగే ఇంకా ఏవైనా లైసెన్స్ కానీ ఇటువంటివి ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనమాట, మార్క్ షీట్స్ కావచ్చు, డిగ్రీ అనమాట. సో ఆర్ డిప్లొమాస్ లేకపోతే ఒకవేళ ఈ నోటిఫికేషన్ 12th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ సంబంధిస్తే ఆ యొక్క సర్టిఫికెట్లు మాత్రమే మీరైతే ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు రీసెంట్గా తీసింది మాత్రమే అప్లోడ్ చేసే విధంగా చూసుకోవాలి. అలాగే అదర్ డాక్యుమెంట్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ అడిగితేనే అప్లోడ్ చేయండి, అడగకపోతే ఎటువంటిది అప్లోడ్ చేయక్కర్లేదు. సో అదర్ డాక్యుమెంట్స్ స్పెసిఫిసిటీ ఇన్ ద జాబ్ నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అప్లికేషన్కి సక్సెస్ఫుల్ అప్లికేషన్ టిప్స్ ఫర్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ అనమాట నెక్స్ట్ 1. సో అది కూడా చూడొచ్చు. రీడ్ ద జాబ్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే
కరెక్ట్గా చదవండి, ప్రతి పాయింట్ని కూడా కరెక్ట్గా చదువుకొని సో మీరైతే అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ని, అండర్స్టాండ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాని అర్థం చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవిని మీరు అర్థం చేసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ కరెక్ట్లీ. సో ఏవైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా మనం కరెక్ట్గా అప్లోడ్ చేసే విధంగా, అంటే టైప్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్లోడింగ్ రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది, కాబట్టి రెడ్ మార్క్ వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు ఇవి చెక్ చేసుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్ టైం. సో ఈ యొక్క అప్లికేషన్ ఎన్ష్యూర్ యువర్ సబ్మిట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్ టు అవాయిడ్ రిజెక్షన్. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సో ఎండ్ డేట్ వచ్చినంత వరకు కూడా మీరు సబ్మిట్ చేయకుండా ఉండకండి. సో అప్లికేషన్ ఓపెన్ అయినా ఒక 3 days ఆర్ 4 days లోపలే మీరైతే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో ఎండ్ డేట్ వరకు వస్తే ఆ యొక్క అప్లికేషన్ డేట్ అయిపోయే టైంలో మీరు అప్లై చేస్తే అది ఎలో కాదనమాట. సో సర్వర్ బిజీ అయినా రావచ్చు. సో అదొకటి గమనించండి. సో ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్వ్యూస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ప్రిపేర్ ద సెలక్షన్ ప్రాసెస్, అలాగే వెదర్ ఇట్స్ ఏ రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆర్ బోత్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్, అలాగే మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి సో ఈ పాయింట్స్ తెలుసుకున్నాక మీరైతే ఈజీగా అప్లై చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. అలాగే ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.